శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శనిగ్రహ చరిత్రని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్న మనం ప్రారంభం చేశాం, 1వ భాగం పూర్తయింది. సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తాపాన్ని తట్టుకోలేక తన నీడకి ప్రాణం పోసి భర్త దగ్గరకు పంపాలి అనుకుంటూ ఉన్నది. ఆ సందర్భంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, సంజ్ఞాదేవి, ఛాయాదేవి. సంజ్ఞాదేవి చెబుతున్నది తన నీడకి, నేను విశ్వకర్మ కుమార్తెని, ఆయన వసుపుత్రుడు, దేవశిల్పి అని తన యొక్క పరిచయం చెప్పింది. నేను కూడా విశ్వకర్మ పుత్రికనే, నాకు సంబంధించిన విషయాలు కూడా చెప్పు అని కొంచెం చమత్కారంగా అన్నది ఛాయాదేవి. నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అదితి దంపతుల యొక్క పుత్రుడు సూర్యుడికి కన్యాదానం చేశారు. ఎందుకని తన గురించి చెప్పంటున్నది? తాను అక్కడికి పోయి ఏం చేయాలో తెలియాలి కాబట్టి అందుకని తన గురించి చెప్పు అంటున్నది. నీకు నీ భర్త సూర్యుడి వల్ల 3 పిల్లలు పుట్టారు. పెద్ద కొడుకు వైవస్వతుడు, రెండో కొడుకు యముడు. 2 కుమారుల తర్వాత యమి అనే కుమార్తె కూడా కలిగింది. నీ భర్త శరీరం నుంచి నిరంతరం వెలువడేటటువంటి వేడిని, వెలుతురిని భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్థమవుతుందా నీకు? ఛాయ నవ్వింది. సందేహానికి అవకాశం లేకుండా నువ్వు చెబుతూ ఉంటే నాకెందుకు అనుమానాలు వస్తాయి అక్క? సరే చెప్పు. ఆయన వేడిమిని, వెలుతురును తట్టుకోవటానికి అవసరమైనటువంటి మానసిక శక్తిని, శారీరక సంసిద్ధతని సమకూర్చుకొని మళ్ళీ సూర్య భగవానుడి దగ్గరికి వెళుతున్నావు. అంటే మన భర్త దగ్గరికి మళ్ళీ వెళుతున్నావు. వెళ్ళి నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ నీ బిడ్డలని నా బిడ్డలలాగా చూసుకోవాలి, అంతేగా? ఛాయ నవ్వింది. అయితే ఒక్క విషయం అక్క, ఏనాడైనా మన భర్త నేను నువ్వు కాదు అని తెలుసుకొని నన్ను గట్టిగా నిలదీస్తే ఆ రోజు నేను నిజం చెప్పేస్తాను అన్న ఒక కండిషన్ పెట్టి. అలాగే ఏకాంతంలో భర్తతోటి ఏ విధంగా నడుచుకోవాలో కూడా నీకు చెబుతాను. ఆ తర్వాత నువ్వు సూర్యుడి యొక్క మందిరానికి వెళ్ళు అని చెప్పింది సంజ్ఞాదేవి. సరే, ఇక్కడ వీడ్కోలు తీసుకొని ఛాయాదేవి నేరుగా సూర్యుడి యొక్క మందిరానికి వెళ్ళిపోయింది. సంజ్ఞాదేవిని చూడగానే ఆయన చాలా ఆనందపడ్డాడు. అంటే వచ్చింది సంజ్ఞ అనుకున్నాడు, ఛాయ అని ఆయనకి తెలియదు. స్వామి అన్నది ఏమి కూడా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మన మందిరం కాంతి విహీనం అయిపోయింది సంజ్ఞ అన్నాడు. ఛాయ చిరునవ్వుని బలవంతంగా ఆపుకుంది.
నిజంగా సూర్యుడు అమాయకుడే. కాంతి ఆయన యొక్క ఆస్తి. సంజ్ఞ వెళ్ళిపోయిన తర్వాత మందిరంలో కాంతి మాయమైపోయిందో అంటున్నాడు కదా. వాస్తవానికి భర్త కాంతి భార్య అండి, భార్య యొక్క కాంతి భర్త. ఈ రెండు అర్థం చేసుకోవాలి. అదే మన సనాతన ధర్మం చెప్పేది. స్వామి మీకోసం, నా బిడ్డల కోసం వచ్చేసాను అని, మీకోసం పూర్తిగా మారిపోయాను, నూతనంగా వచ్చాను స్వామి అన్నది నర్మగర్భంగా. నిజంగానా? కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు. ఛాయ వేగంగా వచ్చి ఆయన చేతుల మధ్య మిడిపోయింది. సూర్యుడిలోని అనురాగం ఆ వచ్చినటువంటి ఛాయాదేవిని దగ్గరగా తీసుకుంది. తన్మయత్వంలో ఉండిపోయాడు. అప్పటికే చాలా కాలమైంది ఆ వెళ్ళి. సూర్యుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకని? సంజ్ఞాదేవి తాను చెప్పి వెళ్ళినట్లుగా తనను తాను పరివర్తన చేసుకొని సర్వసిద్ధంగా మళ్ళీ తన ఇంటికి వచ్చింది. తన కౌగిల్లో ఒదిగిపోయింది. తన వేడిమిని వెలుతురును భరించే శక్తిని కూడా సంతరించుకొని మరీ వచ్చింది. అందుకే తన యొక్క గాఢ పరిష్వంగంలో ఆమె శరీరం ఆనందం అనుభవిస్తోంది. వాస్తవానికి నీడకి ఎటువంటి కష్టము నష్టం ఉండదండి. అదే ఇక్కడ అంతరార్థం. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు అన్నాడు. అట్లాగే స్వామి, ఇంకెప్పుడు మీకు దగ్గరగా ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అంది. ఇంతలోకే కూతురు అమ్మా అని పిలిచింది. యమి అంటే యమున. వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా చాలా కాలమైంది కదా నువ్వు వెళ్ళి అని కొంచెం భావోద్వేగాన్ని పొందింది కూతురు. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది ఛాయాదేవికి. ఓ ఛాయా, నా భర్తని నీ భర్తగా ఎలా చూసుకుంటావో నా బిడ్డలను నీ బిడ్డలుగా జాగ్రత్తగా ప్రేమగా భద్రంగా చూసుకోవాలి అనేటువంటి ఒక హెచ్చరిక ఆమె చెవుల్లో మారుమోగింది. వెంటనే ఆ పిల్లని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టింది. మిగతా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు, వైవస్వతుడు, యముడు. వాళ్ళని అదేవిధంగా ఆశ్వాసన చేసింది. కాలం గడిచిపోతోంది. ఛాయాదేవి సంజ్ఞాదేవి పాత్రలో పూర్తిగా సంలీనమైపోయింది. సూర్యుని తన భర్తగా స్వీకరించింది, అతనితో సుఖిస్తూ ఉంది. సంజ్ఞ యొక్క సంతానాన్ని తన సంతానంగా చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళబుచ్చుతోంది. సూర్యుడు తన దగ్గర ఉన్నది సంజ్ఞ కాదని, ఛాయని లేశమాత్రం కూడా సందేహం లేకుండా ఆనందంగా ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం అనుమానం రాదు. ఎందుకని? రూపురేఖలు ఒకే విధంగా ఉన్నాయి, ప్రవర్తన ఒకే విధంగా ఉంది. ఇది ఇలా ఉండగా నారద మహర్షి ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి నమస్కరించాడు. నారదా, నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపిస్తోంది, సంకల్పం కలిగింది, వెంటనే నువ్వు నా సన్నిధికి వచ్చావు అన్నాడు పరమాత్మ. చూసారా, నేను రావాలని మీరు అనుకున్నారు, అందుకేనేమో రావాలని నాకు కూడా అనిపించింది, ఇందులో నాదేమీ లేదు మహానుభావ అన్నాడు. ఎవరైనా ఏదైనా వర్తమానం అందజేయాలా స్వామి ఎవరికైనా అంటే తన రాకని ఎందుకు ఉపేక్షించాడో పరంధాముడు ఊహిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఎవరికైనా కబుర్లు మోసుకెళ్ళటం నారదుడికి త్రిలోక సంచారి కదా. నవగ్రహాల్లో సప్తమ గ్రహం జన్మించాలి కదా నారద. నువ్వు కల్పించుకుంటే గాని
నా సంకల్పం ఫలించగా లేదు అన్నాడు విష్ణువు నవ్వుతూ. స్వామి, మీరు సంకల్పిస్తే మరొకరు కల్పించుకోవడం దేనికి? వృధా ప్రయాస కదా. లేదు నారద, నువ్వు తప్పకుండా కల్పించుకోవాలి. సప్తమ గ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాలి. ఇది విష్ణువు యొక్క ఆదేశం అన్నమాట. సూర్యుడికి కొడుకుగానా? ఇప్పటికే సూర్యుడికి 2 కొడుకులు ఉన్నారు కదా నారాయణ. ఆ 2 సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల కలిగినటువంటి పుత్రులు నారద. కానీ 7వ గ్రహం ఉందే, భార్య కాని భార్య ద్వారా సూర్యుడికి పుట్టాలి అని శ్రీహరి వివరించాడు. భార్య కాని భార్యక అదేమిటి స్వామి? కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. సూర్యుడి యొక్క శరీర ఉష్ణాన్ని, కాంతిని భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణప్రతిష్ఠ చేసి ఛాయ అనేటువంటి పేరుతోటి సూర్య మందిరానికి పంపించింది. ఛాయ సూర్యుడికి భార్యగా, సంజ్ఞాదేవి యొక్క సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తోంది. సంజ్ఞ బిడ్డల పోషణలో పూర్తిగా లీనమైపోయినటువంటి ఛాయకి తల్లి కావాలి అనేటువంటి తలంపే కలగటం లేదు. అందువల్ల నువ్వు సూర్య మందిరానికి వెళ్ళి ఆమెకి సంతానం ఉండాలని రెచ్చగొట్టు. సూర్యుడిని ప్రార్థించి సంతానాన్ని పొందమని ప్రేరేపణ చేయి. తద్వారా మన నవగ్రహాల్లో సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు. ఇది విష్ణువు యొక్క ప్రణాళిక. ఆజ్ఞస్వామి, కానీ నాదొక్క చిన్న సందేహం ఉంది. సంజ్ఞాదేవి ఏమైపోయింది? పుట్టింటికి వెళ్ళిందా అని అడిగాడు నారదుడు. లేదు నారద, పుట్టింటికి వెళితే రహస్యం బట్టబయలవుతుందా కాదా? ఆలోచించు. సంజ్ఞాదేవి అరణ్యంలో తపస్సులో మునిగిపోయింది. నువ్వు వెళ్ళు సూర్యమందిరానికి, నేను చెప్పిన పని చెయ్యి అన్నాడు. నారదుడు సూర్య భగవానుడు లేని సమయం చూసుకొని మందిరంలోకి వెళ్ళి ఛాయాదేవిని కలుసుకున్నాడు. నేను నారదుణ్ణి, నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవినే చూస్తున్నట్టుగా ఉంది ఛాయాదేవి అన్నాడు. ఛాయాదేవి గతుక్కుమంది, ఆందోళన పడిపోయింది. నేను సంజ్ఞాదేవినే అంది కొంచెం తొట్టుపాటుతోటి. నారాయణ, మీ బింబ ప్రతిబింబాల నాటకం నాకు తెలుసులే ఛాయ. నీ క్షేమం కోసమే ఇక్కడికి వచ్చాను. సంజ్ఞ పథకంలో నువ్వు అమాయకురాలుగా బలైపోకూడదని నేను వచ్చాను. స్వామి, ఆమె బిడ్డల్ని ఎంతకాలం నీ బిడ్డలు అనుకుంటావు? నువ్వు స్త్రీమూర్తివేగా, నీకు సొంతగా సంతానం ఉండాలిగా, నీ కడుపు పండాలిగా. సూర్యుడితో నువ్వు సాగిస్తున్న దాంపత్యం సార్థక్యం చెందాలి అంటే నీ కడుపున పిల్లలు పుట్టాలి సూర్యుడి ద్వారా. సంజ్ఞ బిడ్డలు ఎప్పుడూ సంజ్ఞ బిడ్డలే, ఛాయాదేవి బిడ్డలు అవుతారా? ఇప్పుడు కొంచెం ఆమెలో ఒక అనుమానం, ఆలోచన మొదలైంది. వెంటనే ఆలోచించింది. తనని పంపించేటప్పుడు సంజ్ఞాదేవి నువ్వు సంతానాన్ని కనకూడదని చెప్పలేదు. సూర్యపత్నిగా తన యొక్క స్థానం పదిలం కావాలి అంటే నాకు కూడా 3 పిల్లలు ఉండాలి. ఎందుకని? సంజ్ఞాదేవి 3 పిల్లలు ఉన్నారు, నాకు కూడా 3 ఉండాలి అని ఈమెలో ఆలోచన కలిగించాడు. ఓ ఛాయ, నీ భర్త రాగానే సంతాన భిక్ష అడుగు, నేను వెళ్ళొస్తా అని నారదుడు వెళ్ళిపోయినాడు. నారద మహర్షి చెప్పినటువంటి మాటలు ఛాయాదేవి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సంజ్ఞాదేవిగా తాను ఇక్కడ సాగిస్తున్న నాటకం నారదుడికి తెలిసిపోయింది. ఆ మహానుభావుడికి తెలిసిన రహస్యమేది చాలా కాలం రహస్యంగా ఉంటుందా? ఉండనే ఉండదు, 10 మందికి తెలిసిపోతుంది. కాబట్టి తమ రహస్యం బట్టబయలు అయిపోయేలోగా తాను జాగ్రత్త పడాలి.
తాను నటిస్తున్నాను అని తెలిసిందా సూర్యుడు తనని మందిరం నుండి బహిష్కరిస్తాడు. అప్పుడు తన జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకని? సూర్యుడు ఇక్కడ ఉండనివ్వడు కదా. కాబట్టి నారదుడు చెప్పిన మాట నిజం. తనకి సూర్యుడికి ఏదో శాశ్వత బంధం కొనసాగాలి. ఆ బంధం సంతాన రూపంలో ఉండాలి. ఇందులో అనుమానం లేదు అనుకుంది. నిజం చెప్పాలంటే సంజ్ఞ కోసం తాను త్యాగం చేస్తోంది. తన అనురాగాన్ని, అందాన్ని అక్క భర్తకు అంకితం చేసింది. ఆమె భర్తకు అనుమానం రాకుండా నిత్యము ప్రణయాగ్ని పరీక్షకు గురి అవుతూ ఉన్నది. తాను ఛాయ అనే సత్యాన్ని మరిచిపోయి తన యొక్క నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ తన వాళ్ళు కాని సంతానాన్ని తన వాళ్ళుగా భావిస్తూ ఆ విధంగా తనను తాను మోసం చేసుకుంటోంది. ఇవన్నీ అంతర్మథనం జరుగుతోంది ఆమెలో. తీవ్రంగా ఆలోచిస్తే తాను ఒక ప్రమాదకరమైన జీవితం గడుపుతోంది. ఇది మహాసాహసమే. ఆ సాహసానికి ప్రతిఫలం ఉండాలి. నిజమైన ప్రతిఫలం సంతానమే. ఆ నారద మహర్షి రావడం నా పాలిట వరవైంది అనుకున్నది. చూడండి, ఛాయ నిలువుటద్దం ముందు నిలబడి తన యొక్క ముంగురులని వ్రేళ్లతో సర్దుకుంది. ఇంతలో సూర్య భగవానుడు చిరునవ్వుతో లోపలికి వచ్చాడు. ఛాయ అద్దంలో సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ తలలో పువ్వులు పెట్టుకుంటోంది. సంజ్ఞ, నీ సౌందర్యం నన్నెప్పుడు పారవస్యంలోనే మైకంలోనే ఊగిస్తూ ఉంటున్నది. అనగానే అట్లనా స్వామి అన్నదా. ఇప్పుడు నేను మెచ్చుకునేది నిన్ను కాదు, నీ అందాన్ని అన్నాడు సూర్యుడు. ఎప్పుడు మెచ్చుకోవడమే కానీ నాకేం ఇచ్చుకోవడం తెలియదా మీకు అన్నది. చూడండి, నన్నే నీకు ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలి ఉంటుంది? సూర్యుడు నవ్వి అన్నాడు, మీరు మర్చిపోయారు, గుర్తు చేసేదా? పుట్టింటి నుంచి వచ్చినందుకే మీరు నాకు బహుమతి ఇచ్చుండాలి. కానీ నాకు ఎటువంటి బహుమతి మీరు ఇవ్వాల. అవును, నువ్వు చెప్పింది నిజమే. నీకేదైనా బహుమతి ఆ రోజే ఇచ్చి ఉండాలి. లేకపోతే అది లోటు అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడే ఇస్తా, నీకేం కావాలో కోరుకో అన్నది. స్వామి, నేను కోరుకునే బహుమతి సంతానం అన్నది. సూర్యుడు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. సంతానమా? ఉన్నారుగా సంజ్ఞ, మనకు 3 పిల్లలు. కానీ మీరు నాకు మాట ఇచ్చారు, నాకు ఇంకా పిల్లలు కావాలి అన్నది. చూడండి, అయితే 3 పుత్రులు, నాకు 3 కావాలి మొత్తం సంతానం. అందులో 2 కొడుకులు, 1 పుత్రిక కావాలి అని అడిగింది. నీ ముచ్చట చెల్లిస్తాను భార్యామణి అన్నాడు. ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ సూర్యుడి దగ్గరికి నడిచి వచ్చింది. సూర్యుడు కూడా ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. అంటే కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. గర్భం యొక్క భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. నడకలో వేగం కూడా తగ్గిపోయింది. అంతే కదా, కడుపు భారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది గర్భిణీ స్త్రీలకి. ఆహా సంజ్ఞ, గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది కదా అన్నాడు సూర్యుడు. మీకు దగ్గరగా వచ్చానుగా స్వామి, అందువల్ల మీ కాంతి నా మీద పడి ఈ విధంగా ప్రతిఫలిస్తోంది అన్నది ఛాయ.
నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నది నా కాంతి కాదు, నీది కాదు, నీ గర్భంలో ఉన్న మన పుత్రుడిది అన్నాడు సూర్యుడు. నా కొడుకు మీలాగా కమల వర్ణంలో ఉంటాడో, నాలాగా బంగారపు వర్ణంలో ఉంటాడో చెప్పండి చూద్దాం అన్నది ఆమె. కమలవర్ణం, కనకవర్ణం, ఈ రెండూ కలిసినటువంటి వినూతన కాంతితో మెరిసిపోతూ ఉంటాడు నీకు పుట్టబోయే కొడుకు అన్నాడు. అది ప్రమోదూత నామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, స్వాతి నక్షత్రంతో కూడినటువంటి అష్టమి తిథి. ఆ సమయంలో ఛాయాదేవి ఒక మగబిడ్డకి జన్మ ఇచ్చింది. ఛాయా సూర్యుల యొక్క ఊహలను తలకిందులు చేస్తూ నల్లటి దేహకాంతితో పుట్టాడు ఆ పిల్లాడు. కమలవర్ణం లేదు, బంగారపు వర్ణం లేదు. చూడండి, నల్లటి కాటుకు రంగులో ఉన్నాడు. ఎర్రటి కళ్ళు, బలహీనంగా కనిపిస్తున్నటువంటి సన్నటి ఆకారం. అనాకారిగా సన్నగా ఉన్నటువంటి కుమారుణ్ణి తదేకంగా చూసి ఛాయాదేవి సూర్యుడి వైపు అర్థం కానట్టు చూసింది. సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్టుగా చిన్నగా నవ్వాడు. ఏమిటిది దేవి, నాలాగా దగదగలాడే రంగులో లేడు అని ఆలోచిస్తున్నావా? ఈ బాలుడు నా కుమారుడు, అందుకే ఇలా నల్లగా ఉన్నాడు. సహజమే కదా. ఎందుకని? నా యొక్క నీడ భూమి మీద పడుతుంది, నీడ నల్లగానే ఉంటుంది కదా, సహజమే కదా అని సూర్యుడి వైపు చెప్పిన మాట అయితే, ఛాయాదేవి మనస్సులో ఏముంది? నేను కూడా సంజ్ఞాదేవి యొక్క నీడ నల్లగా ఉంటుంది కాబట్టి మన కొడుకు కూడా నల్లగా ఉన్నాడు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి భావన ఇద్దరి మనస్సుల్లో ఉన్నది. ఆ తరువాత ఆ పిల్లవాడికి ఏమని నామకరణం చేశారు, తదితర విశేషాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మందికి ఈ వీడియోని పంచండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.